అర్జెంటీనాలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. పేద ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. యుఎస్తో ట్రేడ్ డీల్కు డెడ్ లైన్ లేదన్నారు సెంట్రల్ మినిస్టర్ గోయల్. ట్రంప్తో డీల్ కోసం మోదీ సర్కార్ దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టిందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. బీహార్లో పేదల ఓటు హక్కును ఎన్డీఏ సర్కార్ లాక్కుంటోందన్నారు ఆర్జేడీ నేతలు. దక్షిణ అమెరికాలో భారత్కు అర్జెంటీనా కీలక భాగస్వామి అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎనర్జీ, టెక్నాలజీ సహా అన్ని రంగాల్లో కలిసి పనిచేస్తామని తెలిపారు. అర్జెంటీనా పర్యటనకు వెళ్లిన ప్రధానికి బ్యూనస్ ఎయిర్స్ లో ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులను కలిసి వారితో మాట్లాడారు మోదీ. ప్రధాని మోదీ పాలనలో సహకార రంగం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. గుజరాత్లోని ఆనంద్లో త్రిభువన్ సహకార యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. దేశంలోని కోట్లాది మంది పేదలకు ఆర్థిక భద్రత కల్పించడమే ఎన్డీఏ సర్కార్ లక్ష్యమన్నారు అమిత్ షా. तो 60 नए इनिशिएटिव भारत सरकार के सहकारिता मंत्रालय ने लिए हैं. सहकारिता आंदोलन को पारदर्शी बनाने के लिए, सहकारिता आंदोलन को लोकतांत्रिक बनाने के लिए, सहकारिता के माध्यम से किसान की खेती के अलावे जो इनकम होती है उसको बढ़ाने के लिए జాతీయ విద్యా విధానంపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్. మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు రాజకీయ ప్రయోజనాల కోసమే ఒక్కటయ్యారని విమర్శించారు. ఇన్నాళ్లు కులం, మతం, ప్రాంతం ఆధారంగా రాజకీయాలు చేశారని, ఇప్పుడు భాషను వదలటం లేదన్నారు చిరాగ్ పాస్వాన్. पर एक परंपरा ये भी रही है, मैं भाषाओं को सखियों की तरह मानता हूँ, सहेलियों की तरह मानता हूँ, जो एक दूसरे के साथ मिलजुल कर हंसी पूर्वक, खुशी पूर्वक उन्होंने बढ़ने का काम किया. पर कुछ स्वार्थी राजनीतिक दलों के द्वारा जिस तरीके से भेदभाव की राजनीति को बढ़ावा दिया जाता है, भले वो जात के नाम पर हो, वो धर्म के नाम पर हो, क्षेत्रवाद के नाम पर हो और अब भाषा को लेकर, मैं कतई मैं इसका पक्षधर नहीं हूँ. అమెరికాతో ట్రేడ్ డీలుకు ఎలాంటి డెడ్ లైన్ లేదన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. దేశ ప్రయోజనాలే లక్ష్యంగా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం భారత్ బలమైన స్థానంలో ఉందన్నారు. గత యూపీఏ సర్కార్ల చర్చల కోసం అమెరికాను బతిమాలే ప్రసక్తే లేదన్నారు గోయల్. India does not negotiate under deadlines. We negotiate keeping national interests in mind, and national interest is paramount in all our work across the world. Today, India negotiates from a position of strength. We are self-confident. We can compete with anybody in the world. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్ డెడ్ లైన్ కు ప్రధాని మోదీ సర్కార్ తలొగ్గిందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. యుఎస్ తో వాణిజ్య ఒప్పందంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గుండెలు బాదుకోవడం తప్ప చేసేదేమీ ఉండదని విమర్శించారు. తన మాటలు నిజమని, కావాలంటే రాసి పెట్టుకోండంటూ ఎక్స్ లో పోస్టు చేశారు రాహుల్. కాంగ్రెస్ అగ్రనేతలపై ఎన్డీఏ సర్కార్ ప్లాన్ ప్రకారం వేధింపులకు పాల్పడుతోందన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. సోనియా, రాహుల్ పై పెట్టిన నేషనల్ హెరాల్డ్ కేసు ఓ బూటకమన్నారు. ఎలాంటి అవినీతి జరగలేదన్నారు కాంగ్రెస్ నేతలు. कि ये एक ऐसा विचित्र केस है जहां पर मनी लॉन्ड्रिंग का चार्ज लगा है, लेकिन एक पैसे का आदान प्रदान नहीं हुआ है, एक पैसे का एक्सचेंज नहीं हुआ है, ना प्रॉपर्टी ट्रांसफर हुई है, ना एसेट ट्रांसफर हुआ है. तो ये बड़ा विचित्र केस है. हाँ, कांग्रेस पार्टी ने दिया पैसा रिवाइवल के लिए, इसलिए दिया क्योंकि एजेएल कोई एरी गैरी संस्था नहीं है. एक जो कहा गया कि जो रेंट आ रहा है, जो प्रॉपर्टीज है, वो सब एजेएल की है. एक नए पैसे का रेंट ना यंग इंडिया को आ रहा है, ना किसी शेयर होल्डर को आ रहा है. तो प्रोसीड ऑफ क्राइम कहाँ है? कैसे मनी लॉन्ड्रिंग का केस है ये? इस पर बहस हुई आज. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 20 ఏళ్ల క్రితం విడిపోయిన ఠాక్రే బ్రదర్స్ ఉద్దవ్, రాజ్ ఠాక్రే ఒక్కటయ్యారు. మహారాష్ట్రలో 1వ తరగతి నుంచే హిందీ అమలు చేయాలన్న ఫడ్నవీస్ సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా ర్యాలీలో పాల్గొన్నారు. రాజకీయాల కంటే మహారాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు ఠాక్రే బ్రదర్స్. పేదలకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎన్డీఏ సర్కార్ అన్యాయంగా లాక్కుంటుందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. పాట్నాలో నిర్వహించిన ఆర్జేడీ ఫౌండేషన్ డే వేడుకల్లో పాల్గొన్నారు తేజస్వి. లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలో రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆర్జేడీ నేతలు.